డిగ్రీ అందరూ ఇస్తారు, కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. ఎక్కడ మీ కమిషనర్? ఏం చేస్తున్నారు మీరంతా? సార్ విషయం ఏంటో చెప్తే. విషయం ఏంటో నేనే చెప్పాలా? లా అండ్ ఆర్డర్, క్రైమ్, విజిలెన్స్ ఇవి చాలా అన్నట్టు సిబిసిఐడి ఒకటి. మీ ఏసీడీసీలందరూ వైర్లెస్ ఒకటి పట్టుకుని ఊరు తిరగడానికి పనికొస్తారు. ఏమయ్యా, చట్టాన్ని రక్షించే ఈ జడ్జి ఇంటికి మీరు రక్షణ కల్పించలేకపోయారంటే ఇక మీరు మామూలు ప్రజలకి ఏం రక్షణ కల్పిస్తారయ్యా? ఆర్ యు నాట్ అషేమ్డ్? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. డీటెయిల్డ్గా చెప్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాను. ఒక్క వారం నేను ఊళ్ళో లేను. ఒక రౌడీ పట్టపగలు నా తమ్ముడింట్లో ప్రవేశించి పూజ రూములో ఒక లేక దూడను నరికేశాడు. ఆ దూడ రక్తాన్ని ఇల్లంతా చల్లి అల్ల కల్లోలను సృష్టించాడు వాడు. ఆ రౌడీ పేరేంటో చెప్పండి సార్. హాఫ్ అన్ అవర్లో వాడిని అరెస్ట్ చేసి మీ కాళ్ళ మీద పడేస్తాను. నంద. నంచుకోవటానికి ఏమైనా రమ్మని అనవు కదా. జొల్లు కార్చకు నీ అబ్బా. పానీ దేదో. ఎంత చేట? గరం పానీ. ఏం భాష ఇది? నీళ్ళు కావాలా? వహి. ఎంత గురవాయూరప్ప. आजा हट जाओ. क्यों तेरे के? क्या रे खारे रे तुम क्या समझते अपने आप को? ఏంటి ముసలోడు హిందీలో వాగుతున్నాడు? పార్లమెంట్ లో పుట్టినట్టు. मैं सबको मारवा दूंगा, जला दूंगा. छोड़ दो मुझे, छोड़ दो. सब कुछ जला के राख कर दूंगा मैं, जला दूंगा. ఏయ్, ఏంటి సల్మాన్ ఖాన్ ఓల్డ్ గెటప్ అనుకుంటున్నావా? రెచ్చిపోతున్నావు. कुछ नहीं किया नंदा, हमने कुछ नहीं किया. పోలీసులకు పట్టిస్తారు రోయ్. छोड़ दो मुझे, छोड़ दो मुझे. ఓర్ని వస్తున్నాడు చూడు మామ. ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? నువ్వు పట్టించుకోకుండా मुझे छोड़ दे, मुझे छोड़ दे नंदा. मुझे छोड़ दो, मुझे छोड़ दो. इंस्पेक्टर, इसे छोड़ दीजिए. अच्छा आदमी है. ఎంతమంది రౌడీలు రా బయలుదేరారు? అప్పుడప్పుడు ఇంతే సార్. ఓ అప్పుడప్పుడు ఇంతేనా? వేణి కలిపి मुझे छोड़ दीजिए. मैं भी बहुत अच्छा आदमी हूँ, अच्छा आदमी हूँ. నందగాడి పీడ విరగడైంది. ఇక రోజు మనకి దీపావళి. इंस्पेक्टर, उसे छोड़ दो. वो बुरा आदमी नहीं है, वो अच्छा आदमी है. उसे कुछ मत करो इंस्पेक्टर. इंस्पेक्टर मेरी बात सुनो, उसे छोड़ दो, उसे कुछ मत करो. రే జడ్జి గారి ఇంటికి ఎందుకు వెళ్ళావు? చెప్పరా, నిన్నెవర్రా పంపించింది? చెప్పు. ఈ సెల్లోనేగా నా యూనిఫామ్ తీసేసి నిలబెట్టావు. రే నందా, దానికి ప్రతీకారంగా నిన్ను చిత్రహింసలు పెట్టాకే ఎఫ్ఐఆర్ రాస్తాను. तुलसी, उसे बचाओ, उसे बचाओ. प्लीज वो मार डालेगा, वो मार నమస్తే डालेगा. నమస్తే. కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? మీరు కనకరాజ్ అనే ఆయన అరెస్ట్ చేశారు కదా, ఆయన విషయం మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి మదర్. ఆయన ఒక మానసిక రోగి, డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇవి ఆయనకు సంబంధించిన రిపోర్ట్స్. రామ్మా కూర్చో. ఆయన కూతురు తులసి నమస్కారం. మా ఆశ్రమంలోనే పనిచేస్తోంది. సారీ మదర్, ఓ రౌడీని అరెస్ట్ చేస్తుండగా ఈయన వచ్చి గొడవ చేశాడు. ఈయనకి వాడికి సంబంధం ఉండొచ్చని మేము అరెస్ట్ చేశాం. హెడ్ కానిస్టేబుల్, సెల్ నెంబర్ 2లో అతను రిలీజ్ చేయండి. ओके सर. उसे बचाओ, वो मर जाएगा. उसे बचाओ, वो मर जाएगा. पापा, वो करिए उसे बहुत मारा, बेचारा मर जाएगा वो. మదర్, ఓ ఫోన్ చేస్తుంటే వదిలిపెట్టేవాడిని. మీరెందుకు ఇంత దూరం రావడం? సహాయం కోసం వచ్చాను, స్వయంగా రావడమే మర్యాద. అయ్యో,
ఇతను ఎవరు ఇన్స్పెక్టర్? వీడొక రౌడీ, పేరు నంద. వీడిని అరెస్ట్ చేస్తున్నప్పుడే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి గొడవ పడ్డాడు. అయ్యో దేవుడా, రౌడీ కదా అని. తప్పు కదా ఇన్స్పెక్టర్. మదర్, ఇది పెద్దవాళ్ళతో వ్యవహారం. జడ్జి గారి ఇంట్లో దూరి గొడవ చేశాడు. మీరు రండి. ఇదిగో చూడండి, ఎవరిని కొట్టే అధికారం లేదు. నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. ముందు అతన్ని రిలీజ్ చేయండి ప్లీజ్. అతనికి మెడికల్ అటెన్షన్ కావాలి ఇన్స్పెక్టర్. నో మదర్, వీడిని రిలీజ్ చేసే పవర్ నాకు లేదు. మరెవరికి ఉంది? జడ్జి వెంకట్రావు గారికి. ఇంత రాత్రిలో స్వయంగా మీరే వచ్చారంటే విషయం చాలా ముఖ్యమైనదే ఉంటుంది. చెప్పండి మదర్. మీరిచ్చిన కంప్లైంట్ వల్లనే నందా అనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాడొక మృగం మదర్. మానవ పరిణామ క్రమంలో మృగ లక్షణాలు ఇప్పటికీ అతనిలో ఇంకా ఉన్నాయో ఏమో. అతన్ని క్షమించి వదిలేయచ్చుగా. వాడేం చేశాడో తెలుసా? మా తమ్ముడింట్లో దూరి ఒక లేగదూడని చంపి నరరూప రాక్షసుడిలా ప్రవర్తించాడు మదర్. నిజమేనండి, వాడు రాక్షసుడిలాగే ప్రవర్తించాడు. అందుకని మీరెందుకు వాడిని అలా హింసించటం? వాడి పాపాన్ని వాడే పోతాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి మదర్. దయచేసి పెద్ద మనసుతో అతన్ని వదిలేయండి. అతని తరఫున మీ అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను. అయ్యో మదర్, ఏమిటిది? మా కుటుంబం మీకు ఎంతో రుణపడింది. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మీకు ఆ నందాకి ఏమిటి సంబంధం? అతను మనిషే, నేను మనిషినే. ఇంతకు మించి ఏం సంబంధం కావాలి? హలో, నేను జడ్జి వెంకట్రావుని. సార్. నందా అనే రౌడీ మీద నేను కంప్లైంట్ ఇచ్చాను. దాన్ని నేను వాపస్ తీసుకుంటున్నాను. రిలీజ్ హిమ్. సార్, యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ సారీ, ఇట్స్ మై ఆర్డర్. సార్. ఎస్ సార్. ఇదిగో నాయరు, రౌడీ నందాని అరెస్ట్ చేశారు కదా, ఏమైంది? ఏమవుతుంది? మన ఏరియాలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయాయి. ఈ రౌడీలందరినీ పట్టుకుని లోపల పడేస్తారే గుండా చట్టం, అందులో పడేశారు వాడిని. వాడు తిరిగి రావడానికి సంవత్సరం పడుతుంది. ఇంకా ఈ ఏరియాలో ప్రతిరోజు దీపావళి. అందుకే టీలో చక్కని ఎక్కువగా వేశారు. ఇదిగో తాగు. వాడు జైలు నుంచి రాగానే స్వతంత్ర యోధుడు అని చెప్పి నాతో పాటు పెన్షన్ తీసుకుంటాడు. అరే ఓ నాయరు, ఇట్రా. చెట్ట ఎంత ఇది? నన్ను అరెస్ట్ చేశారని అందరికి స్పెషల్ టీ వేసి ఫ్రీగా ఇచ్చావట. అయ్యో అదేం లేదు చెట్ట. నాకు స్పెషల్ టీ పట్రా పోరా. ఇదే నువ్వు వేసే ఆఖరి టీ నీ అబ్బా.